జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో అన్నను సంహరించినటువంటి ఆ మహిషము, ఆ దానవుడు దుందుభి గుహ నుండి వెలుపలికి రాకుండా అక్కడే ఉండి ఆ గుహలోనే ఆ మహిషము నశించిపోవాలి అనేటటువంటి నిర్ణయము చేసుకొని ఒక పెద్ద రాతిని ఆ గుహద్వారము దగ్గర అడ్డముగా పెట్టాను. ఆ దుందుభి గుహలోనే ఉండిపోవాలి అనేటటువంటి నిర్ణయంతో అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి జరిగినదంతా తెలియచేస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో ఇలా చెబుతూ ఉన్నాడు, రామా, నా అన్న వాలి దుందుభి చేతిలో మరణించాడేమో అని అనుకొని ఇక నేను వెనక్కి వచ్చి రాజ్యపాలన చేస్తూ ఉన్నాను. నేను నా మిత్రులతో బంధువులతో ప్రశాంతముగా రాజ్యపాలన చేస్తూ ఉండగా అంతలో వాలి ఆ దుందుభిని చంపి కిష్కింధకు వచ్చాడు. రామా, వెంటనే నేను నా అన్న మీద ఉండే గౌరవముతో రాజ్యాన్ని వాలికి ఇచ్చేశాను. కానీ వాలి నా మీద కోపముతో నన్ను చంపటం కోసం, నా మిత్రులందరినీ చంపటం కోసం మా వెంట పడ్డాడు. మమ్మల్ని తరిమి కొట్టాడు. ఆ వాలి ఆ రకముగా తరుముతూ ఉండటము వల్ల నేను నా మంత్రులతో కలిసి నదీశ్చ వివిధాః పశ్యన్ వనాని నగరాణి చ, నదులు, వనాలు, నగరాలు అన్నీ చూస్తూ పారిపోవలసి వచ్చింది. తూర్పు దిక్కుకు వెళ్ళాను. ఉదయం తత్ర పశ్యామి పర్వతం ధాతుమండితం, వివిధమైన వృక్షాలు, పర్వతాలు, సుందరమైనటువంటి నదులు, సరస్సులు ఉండేటటువంటి ఆ వివిధ ధాతువులతో అలంకరింపబడినటువంటి ఉదయ పర్వతాన్ని చూశాను. వాలి నన్ను తరుముతూ ఉన్నాడు. అప్సరసలు నివసించేటటువంటి క్షీరసాగరాన్ని చూశాను. వాలి వెనక నన్ను తరుముతూనే ఉన్నాడు. హో రామా, ఆ రకంగా వాలి తరుముతూ ఉంటే ఇక తూర్పు నుండి దక్షిణానికి వెళ్ళాను. వింధ్య పర్వతాన్ని చూశాను. అన్ని ప్రదేశాలు చూశాను. అక్కడి నుండి పశ్చిమానికి వెళ్ళాను. అస్తగిరిని చూశాను. అక్కడి నుండి ఉత్తరానికి వెళ్ళాను. మేరు పర్వతాన్ని, హిమవత్ పర్వతాన్ని, ఉత్తర సముద్రాన్ని చూశాను. నేను ఆ రకముగా పరుగెడుతూనే ఉన్నాను. వాలి తరుముతూనే ఉన్నాడు. ఇక నన్ను రక్షించేవాడే లేడా అని అనుకుంటున్నటువంటి సమయములో తదా మాం బుద్ధి సంపన్నో హనుమాన్ వాక్యం అబ్రవీత్. బుద్ధి సంపన్నుడైనటువంటి మా హనుమ నాతో ఇలా అన్నాడు, రాజా సుగ్రీవా, నాకిప్పుడిప్పుడే జ్ఞాపకం వస్తుంది. ఏమిటంటే, ఇప్పుడు మనము ఉన్నటువంటి ప్రదేశము మతంగ మహాముని వాలిని శపించినటువంటి స్థలం. ఇది ఋష్యమూకం. వాలి ఋష్యమూకానికి రాడు. ఎందుకంటే మతంగ మహర్షి వాలిని శపించాడు. ఎట్లా శపించాడు? వాలి, నువ్వు నా ప్రాంతానికి ప్రవేశిస్తే నీ తల 100 వ్రొక్కలవుతుంది అని వాలిని మతంగ మహాముని శపించాడు. అందుకని వాలి ఇక్కడికి రాడు. కనుక హో రాజా సుగ్రీవా, మనం ఇక్కడ సుఖంగా ఉండవచ్చు, భయపడాల్సినటువంటి అవసరమే ఉండదు అని రామా హనుమ చెబుతూనే ఉన్నాడు. అప్పటికే మేము ఉన్నటువంటి ఆ ఋష్యమూకానికి వాలి రానే వచ్చాడు. కానీ మతంగ మహాముని శాపభయం వలన నవివేశ, ఋష్యమూక ప్రాంతములో అడుగు పెట్టలేకపోయాడు వాలి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.